వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో దాసరి సాంబరెడ్డి బిఏ స్మారకార్థం దాసరి రాజరెడ్డి డిఆర్ఆర్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ దాసరిపల్లి వారి ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన 6 చలివేంద్రాలను డాక్టర్ గోపాల్, డాక్టర్ మనోజ్ లాల్, నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా పట్టణంలోని ముఖ్యమైన కూడలియందు చలివేంద్రాలను ఏర్పాటు చేసినందుకు గాను చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలిపారు. పట్నంలోని బస్ స్టాండ్, జిల్లా ఆసుపత్రి, మాదన్నపేట రోడ్డు, ఆటో స్టాండ్ వద్ద వ్యవసాయ మార్కెట్, అంగడి సెంటర్ నందు 6 చలివేంద్రాలను ప్రారంభించారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ భవానీ, ఆర్టీసీ సిబ్బంది సాంబయ్య, వెంకటేశ్వర్లు, చారిటబుల్ సిబ్బంది మేకల రాజేందర్, వస్తం రాము, తెప్ప రమేష్, మేకల మహేష్, కట్ల శ్యాము, పొన్నం రాకేష్ తదితరులు పాల్గొన్నారు. తోటి డాక్టర్ మనోజ్ లాల్, మిగతా వైద్య సిబ్బంది మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు దాసరి రాజిరెడ్డి గారు ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారు చేత ఈరోజు ఇక్కడ చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ నుంచి మనం గమనిస్తున్నాము, ఎండలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అంటే 44-45 డిగ్రీస్లో ఎండలు ఉండడం వల్ల మరి తప్పులు ఆడుతున్నారు. చుట్టుపక్కల పబ్లిక్ కూడా చాలా ప్రత్యేకంగా అర్థం చేస్తున్నారు. తీసుకున్నారు. ఇది మా సంస్థ వాళ్ళకి వచ్చి గ్లాసెస్, తర్వాత ట్యాప్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే చేయి పెట్టకుండా కలుషితం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా ఒక మనిషిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎటువంటి ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరియు బస్ స్టాండ్ ప్రాంగణంలో చలివేంద్రం ఏర్పాటు చేసినారు. మరి దీనికి గాను సహకరించినటువంటి సభ్యులకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడు ఎండాకాలం తీవ్రత ఎక్కువగా ఉంది, ఎండల తీవ్రత. మరి ఈ టైంలో మంచినీటి సౌకర్యాన్ని ప్రజలకు అందించే మంచి ఉద్దేశంతో మరి చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రజలకు సేవ చేయడానికే ముందుకు వచ్చి వాళ్ళకు మంచినీటి సౌకర్యాన్ని అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ ప్రోగ్రాం అంతా కూడా బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈరోజు దాసరి రాజిరెడ్డి గారి డిఆర్ఆర్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నర్సంపేట బస్టాండ్ ప్రాంగణంలో ఈరోజు చలివేంద్రము ఏర్పాటు జరిగింది. దానికి అతిథులుగా డిపో మేనేజర్ మేడం గారు మరియు తోటి డాక్టర్ మనోజ్ లాల్ గారు, మిగతా సిబ్బంది ఇక్కడ ఈ చలివేంద్ర ప్రారంభోత్సవాన్ని పాల్గొన్నారు. ఈ ముఖ్యంగా మనం గమనించే లాస్ట్ 3-4 వీక్స్ నుంచి ఎండలు చాలా బాగా కనిపిస్తున్నాయి, మీరు గమనిస్తున్నారు. ఇటువంటి టైంలో ముఖ్యంగా ఈ ఆర్టీసీలో చాలామంది గ్రామాల నుంచి వచ్చే ప్రజలు వస్తూ పోతుంటారు. పబ్లిక్ మూవ్మెంట్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి ప్లేస్లో నిజంగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా లాభదాయకం. తర్వాత ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు ఈ సమ్మర్లో సన్ స్ట్రోక్ రాకుండా
ముఖ్యంగా మనం నీరు తీసుకుంటేనే మనం నిజంగా ఎండ బారి నుంచి సన్ స్ట్రోక్ నుంచి మరి దాని బారి నుంచి పడకుండా మనకు నిజంగా నీరు ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఒక మంచి ప్లేస్లో, సరైన ప్లేస్లో ఈరోజు చలివేంద్రము ఈ ఎండాకాలంలో ఇటువంటి ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న పరిస్థితులు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ ఈ చారిటబుల్ ట్రస్ట్ వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఈ నీరు సప్లై చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంట్లో ఈ నీరు మీరు మరి వేరే ప్లేస్ నుంచి ఫిల్టర్ వాటర్ తీసుకొచ్చి ఇక్కడ కుండలలో పోయడం జరుగుతుంది. దాంతో కూడా ఎటువంటి కలుషితం కాకుండా ఇక్కడ ప్రత్యేక ఒక వ్యక్తిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా ఎందుకంటే మనము నీరు ఇవ్వడే కాకుండా శుభ్రమైన నీరు కూడా ఇవ్వాలి. ఎందుకంటే అది చాలా ముఖ్యం. ఇక్కడ నీరు శుభ్రంగా లేకపోతే మళ్ళీ దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు మంచి జాగ్రత్తలు తీసుకున్నారు. శుభ్రతతో పాటు సరైన జాగ్రత్తలు తీసుకున్నారు. నిజంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఈ అవకాశాన్ని ఇక్కడ చుట్టుపక్కల ఈ ఆర్టీసీ ప్రాంగణంలో వచ్చేటువంటి ప్రజలందరూ తర్వాత ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని అందరూ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మరి మరొకసారి వీరు ఇంకా నర్సంపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరికొన్ని ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి నిజంగా ప్రజలకు సేవ చేయాలని ఈ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్, DRR ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.